నేనైతే ఇప్పుడు ఫ్యాన్ పార్క్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నా అండ్ ఇది కూడా ఓన్లీ మా కాలేజ్లోనే కండక్ట్ చేశారు అండ్ సో నేనైతే ఎస్ఆర్హెచ్ సపోర్ట్ అయినా కాబట్టి ఎస్ఆర్హెచ్కి జెర్సీ పట్టుకొని అయితే వెళ్తున్నా. మా కాలేజ్లో ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది కావచ్చు మా ఇంటి దగ్గర నుంచి. సో ఇప్పుడు నేనైతే నా ఫ్రెండ్ని పికప్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫ్రెండ్ని పికప్ చేసుకొని అయితే ఫ్యాన్ పార్క్ వెళ్తాం. ఒకసారి అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇప్పటివరకు స్టేడియం ఎలాగ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి. అండ్ ఐ విల్ ట్రై టు డూ ఇట్ ఏ వ్లాగ్, ఒక వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా పాసిబుల్ అయితే. కానీ మై ఫేస్ కొంచెం వర్షం వచ్చేలా ఉంది, తెలియదు ఏమవుతుందో. అండ్ మనమైతే పిక్ చేసుకోవడానికి వచ్చాము. వీడికి మా కాలేజ్ కానీ నీకు క్రికెట్ నాలెడ్జ్ లేదు, నీకు సగం నాలెడ్జ్ ఉంటుంది అంతే కదరా. సో ఇది మా కాలేజ్ గ్రౌండ్లో అయితే పెట్టారు, క్రికెట్ గ్రౌండ్. అండ్ ఎంట్రీ అయితే ఎలా ఉండే, రాగానే మంచి వైబ్ అయితే అనిపించింది. స్వర్గంలో వదిలేశారు, ఏం జరుగుతుందో తెలియదు ప్రస్తుతానికి, అయోమయం పరిస్థితి. అలా వెయిట్ చేసి మనోళ్ళు అయితే ఉతికి ఆరేస్తున్నారు కేకేఆర్ని. పక్క 300 స్కోర్ అయితే వెళ్తుందని నేను అనుకుంటున్నా. సో మనం ఇక్కడ ఉన్న స్టాల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫుడ్, గేమ్స్, ఇలా చాలా స్టాల్స్ ఉన్నాయి. నేను ఫుడ్ కవర్ చేయలేదు సరిగ్గా, బట్ పిజ్జా కానీ లేదంటే కూల్ డ్రింక్స్ కానీ ఇలా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఇదంతా ఫుడ్ కోసం పెట్టిన స్టాల్స్. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి మొత్తం గేమ్స్. సో ఇవన్నీ గేమ్స్ స్టాల్స్, అంటే గేమ్స్ ఆడుకోవడానికి మంచి మంచి గేమ్స్ అయితే ఉండే. సో ఈ గేమ్ అయితే నేను ఆడాను, ఆల్మోస్ట్ అయితే అవుట్ అయిపోయా. లాస్ట్ వరకు వచ్చేసి అవుట్ అయిపోయా. దాని తర్వాత ఇంకో గేమ్ పక్కా ఇది బౌండరీ. మొత్తం హడావిడి హడావిడి మాత్రమే హైదరాబాద్ లో ఫ్యాన్ పార్క్ అవుతుంది, మీ కాడ అవుతుందా? చెప్తున్నాం కదా 300 జంటరిల్లు. అది మన హోమ్ ల్యాండ్ టీమ్ అంటే ఈ మాత్రం ఉండాలి మరి. ఇదైతే క్రేజీ ఉండే. సో చాలా మందికి తెలిసి ఉంటుంది, అదే డిజిటల్ క్రికెట్. సో కొట్టడానికి చాలా బాగుండే. నేను సంథింగ్ 18 రన్స్ ఏమో చేశాను, 2 సిక్సెస్, ఒక 4, 3 డాట్స్ అయితే ఆడాను మళ్ళీ అందులో కూడా. సో మనకి అంత క్రికెట్ నాలెడ్జ్ ఉంది కానీ క్రికెట్ ఆడడం అయితే అంతగా రాదు, ఇదైతే ఫ్యాక్ట్, ఇది ఎప్పుడున్నా చెప్పుకోవాల్సిందే. సో ఇది చాలా మంచి ఫన్నీగా అనిపించింది. ఆ ఫ్యాన్ పార్క్లో గేమ్స్ కండక్ట్ చేయడం కానీ, ఫుడ్ కానీ, ఒకసారి ఆ వైబ్లోకి వెళ్తే మీకు ఆల్మోస్ట్ ఒక స్టేడియం ఫీల్ అయితే వచ్చింది. జస్ట్ మీ ముందు ఒక స్క్రీన్ ఉన్నా కానీ మీకైతే ఒక స్టేడియం ఫీల్ అయితే వస్తుంది. మంచి చిల్ అవ్వచ్చు ఫ్రెండ్స్తోనే. సో మంచి క్రికెట్ అయితే ఆడాను నేను ఇక్కడ. గైస్ చెప్పినట్టయితే సౌండ్ ఆఫ్ చేశారు. కరెక్ట్ 10 o'clock, కరెక్ట్ 10 o'clockకి సౌండ్ అయితే ఆఫ్ అయిపోయింది. సో ఫ్యాన్ పార్క్లో 10 o'clock వరకే సౌండ్స్ అలో ఉందంట, దాని తర్వాత సౌండ్ అలో లేదంట. సో ఇది వచ్చేసి సుప్రీంకోర్టు ఆర్డర్ అంటాం. సో ఇప్పటికైతే సౌండ్ లేదు, సౌండ్ లేకుంటేనే అందరు మ్యాచ్ చూస్తున్నారు. అక్కడ మ్యాచ్ అయితే జరుగుతుంది, సో సౌండ్ లేకుండానే మ్యాచ్ అయితే చూస్తున్నారు.
అండ్ ఐ థింక్ అన్ని పార్క్లో ఇలానే ఉంటుందేమో, బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాన్ పార్క్ అయితే. అండ్ ఇది వచ్చేసి ఫ్రీ ఎంట్రీ. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మన హైదరాబాద్లో కూడా ఫ్యాన్ పార్క్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు అండ్ వాటికైతే చార్జబుల్ ఉంటాయి కావచ్చు. సో ఇదైతే మార్కెటింగ్ కోసం మేబీ. అండ్ చాలా మంచిగా అనిపించుండే, చాలా క్రౌడ్ కూడా చాలా గ్యాదర్ అయ్యారు. సో దీని తర్వాత ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేద్దాం. అండ్ మన SRH అయితే పక్కా గెలుస్తుంది మ్యాచ్. సో వావ్, ఇక్కడ 6 అయితే పడింది, ఒకటి 4 అయితే పోయింది ఒకటి. సో ఈ వ్లాగ్ అయితే ఇప్పటికి ఎండ్ అయితే చేద్దాం. అండ్ థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్, ఓం నమః శివాయ.